ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నందిని. ఈరోజు నేను మీ అందరికీ ఎంతగానో నచ్చిన గోల్డ్ పెండెంట్ని చూపించబోతున్నాను. అండ్ ఆల్సో దాని డీటెయిల్స్ లైక్ గ్రామ్స్ కానీ, దాని వెయిట్ కానీ, నేను గోల్డ్ ప్రైస్ ఉన్నప్పుడు ఎంత పెట్టి కొన్నాం అండ్ ఎలా సర్ప్రైజ్ చేశాను మా హస్బెండ్ని అని చెప్పి అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. బికాజ్ నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా డిఎమ్స్ వచ్చినాయి. యూ కెన్ గో అండ్ వాచ్ దట్ షార్ట్. అండ్ పర్సనల్గా కూడా చాలా డిఎమ్స్ చేశారు, కామెంట్స్ చేశారు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నేను ఆటో లింక్ పెట్టేసి కన్ఫ్యూజన్లో ప్రైస్ కూడా కొంచెం డిఫరెన్స్ చెప్పాను. సో ఇట్స్ లైక్ ఐ వాంటెడ్ టు క్లారిఫై ఆల్ దట్. అండ్ అందరికీ ఎంతైనా గోల్డ్ వీడియోస్ అంటే అందరికీ చాలా ఇంట్రెస్ట్ కదా. సో ఐ థాట్ ఐ విల్ మేక్ అ డీటెయిల్డ్ వీడియో అబౌట్ దట్ అన్నమాట అండ్ ద స్టోరీ బిహైండ్ ఇట్. సో యా, లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యా, ఇన్ కేస్ మీరు ఆ షార్ట్ కానీ చూడకపోతే యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ అవర్ షార్ట్స్. అండ్ నేను మీకు ఇప్పుడు ఆ పెండెంట్ చూపిస్తాను అండ్ ఐ విల్ షేర్ ద డీటెయిల్స్ ఆల్సో. మీరు కనుక చూస్తే ఈ పెండెంట్ నేను మీకు క్లోజ్అప్ షార్ట్లో పెడతాను. సో దిస్ పెండెంట్ ఈస్ 4.5 grams అనమాట. అండ్ దీంట్లో స్టోన్స్ ఏం లేదు. మీరు చూస్తుంటే ఈ రూబీ లాగా అనిపించేది కూడా ఇట్స్ ఆల్ ఎనెమల్. సో నాకు స్టోన్ ప్రైస్ ఏం పడలేదు. అండ్ అప్రాక్సిమేట్గా ఇది నాకు అరౌండ్ 12% వేస్టేజ్ పడింది అండ్ 3% జిఎస్టీ. అండ్ గోల్డ్ ప్రైస్ అప్రాక్సిమేట్గా 14,500 అలా ఉంది. అప్పుడు తీసుకున్నాను. సో ఇట్ ఈస్ అరౌండ్ 75,000 అలా అయింది. బట్ ఇన్స్టాగ్రామ్లో ఐ థింక్ నేను కొంతమందికి 85,000 అని చెప్పాను బికాస్ ఐ ఫర్గాట్ అనమాట. చాలా రోజులు అయింది. తర్వాత ట్రాన్సాక్షన్స్ చూస్తే తెలిసింది. బట్ యా, నేను ఇదే ఎందుకు చూస్ చేసుకున్నాను మా హస్బెండ్కి గిఫ్ట్గా అనేది చెప్తాను. బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ ఎ విష్ లిస్ట్ కదా. లైక్ ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి అని ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఒకరి విష్ లిస్ట్ ఇంకొకరికి తెలుసుంటుంది. సో అలాగే మా హస్బెండ్ విష్ లిస్ట్, నా విష్ లిస్ట్ కూడా ఇద్దరికి తెలుసు అనమాట. అండ్ బికాజ్ ఎనీవే నౌడేస్ గోల్డ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి మేము కొంచెం బడ్జెటింగ్ చేసుకుని అన్ని ఎక్స్పెన్సెస్ చూసుకుని అప్పుడప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఇది మా విష్ లిస్ట్లో ఆల్మోస్ట్ 2024 నుంచి ఉంది. ఇది ఎందుకంటే దాని బ్యాక్ స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ నేను మీకు రింగ్ చూపిస్తాను, తర్వాత స్టోరీ చెప్తాను. అండ్ ఈ రింగ్, సో ఇది కూడా నేను మీకు డీటెయిల్ గా చూపిస్తాను. సో దిస్ ఇస్ బాలాజీ రింగ్ అనమాట. మేము ఎందుకు బాలాజీని తీసుకున్నామంటే మాకు బేసిక్ గా బాలాజీ అంటే కొంచెం స్పెషల్ బికాస్ మేము తిరుపతిలో చదివాము. సో తిరుపతిలో చదివిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది లైక్ ఆ ఫీలింగ్. దే ఫీల్ దట్ కైండ్ ఆఫ్ డివోషన్ వైబ్ అంతా వస్తుంది అనమాట అక్కడ చదివిన వాళ్ళకి. ఆబ్వియస్లీ కొంచెం ఉంటుంది కదా. మేము అనుకోకుండా ఒకసారి 2024లో షాపింగ్కి వెళ్ళాం బికాజ్ మా హౌస్ వార్మింగ్ ఉన్నింది. హౌస్ వార్మింగ్ అంటే చాలా షాపింగ్ అది ఉంటది కదా. అలా మేము ర్యాండమ్ గా ఒక షాప్ కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ఏదో చూడడానికి వెళ్ళి నార్మల్ గా గోల్డ్ షాప్ కి వెళ్తే అన్ని చూస్తాం కదా. అలా చూసినప్పుడు ఈ బాలాజీ రింగ్ చాలా నచ్చింది అనమాట. అసలు పెట్టుకుంటే కూడా చాలా గ్రాండ్ గా ఉంటది. మీకు క్లోజప్ లో చూపిస్తాను. ఇందులో కూడా స్టోన్స్ ఏం లేవు. అండ్ దిస్ ఈస్ అరౌండ్ 12 grams. అప్పుడు కొంచెం బడ్జెట్ టైట్గానే ఉన్నింది బికాజ్ హౌస్ వార్మింగ్ కదా, చాలా థింగ్స్ ఉంటాయి. బట్ మేము అనుకున్నాం అప్పుడు చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది అనిపించింది. 2024లో ఇది తీసుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా ఐ థింక్ 6,500 ఎంతో ఉంది. అండ్ ఇంక్లూడింగ్ వేస్టేజ్ అండ్ జిఎస్టీ మాకు అప్రాక్స్గా 85,000 పడినట్టుంది. అప్పుడు ఇది తీసుకున్నాము కూడా. నో స్టోన్స్ అనమాట, ఇట్స్ కంప్లీట్లీ గోల్డ్. చాలా డీటెయిల్డ్గా ఉంటుంది మొత్తం వర్క్. యా, సో ఇది తీసుకునేటప్పుడు మేము సిమిలర్గా ఉన్న బాలాజీ పెండెంట్ కూడా చూసాము. బట్ అప్పుడు యాజ్ ఐ టోల్డ్ బడ్జెట్ కొంచెం టైట్గా ఉన్నింది. సో ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో అది మేము తీసుకోలేదు. అనుకున్నాం తర్వాత ఎప్పుడైనా తీసుకుందామని చెప్పేసి. వి లైక్ దిస్ మోర్ అనమాట. సో ఇది తీసుకున్నాము. సో అది అప్పటి నుంచి అలా విష్ లిస్ట్లో ఉన్నింది. బట్ మీకు తెలిసిందే కదా, గోల్డ్ ప్రైజెస్ లాస్ట్ 2 yearsలో చాలా ర్యాపిడ్గా పెరిగాయి. సో వీవర్ డిలేయింగ్ అనమాట. తర్వాత తీసుకుందాం, తగ్గుతుందేమో తర్వాత తీసుకుందాం అన్నట్టు. సో తీసుకోలేదు. ఇంకా అది అలా ఉండిపోయింది. సడన్గా నేను ఒక రోజు మా కజిన్స్తో షాపింగ్కి వెళ్ళడం, ఆ రోజు సమ్ ఆఫర్స్ ఉండడం అక్కడ. అండ్ మేము చూసినలా అంటే సిమిలర్ బాలాజీ పెండెంట్ ఉండడం. మా హస్బెండ్ బర్త్డే అప్రాక్స్గా 1.5 month అలా ఉండింది. సో ఐ థాట్ ఓకే మేబీ దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఇంకెలాగో గోల్డ్ ప్రైస్ తగ్గేలా లేదు అని చెప్పి
అప్పుడు తీసుకున్నాను. ఇట్ వాజ్ అరౌండ్ 14,500 అలా ఉండింది అని చెప్పాను కదా ప్రైస్. సో అది 75,000 అలా అయింది. మీరే చూస్తున్నారు కదా డిఫరెన్స్. లైక్ 2 years బ్యాక్ ఆల్మోస్ట్ 12 గ్రామ్స్ వచ్చింది 85,000కి, అండ్ కరెంట్లీ 2026లో అయితే ఓన్లీ 4.5 గ్రామ్స్ 75,000కి వచ్చింది. సో చాలా పెరిగిపోతుంది అసలు గోల్డ్. ఐ డోంట్ నో అసలు ఫ్యూచర్లో కొనగలుగుతామో లేదో కూడా తెలీదు, అంత పెరిగిపోతుంది. సో దిస్ ఇస్ ది బ్యాక్ స్టోరీ అనమాట. ఇందాక నేను చెప్పినట్టు గోల్డ్ రేట్ చాలా ర్యాపిడ్గా పెరిగిపోతుంది కదా. సో బట్ ఇట్ ఈస్ ఆల్సో బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సజెస్ట్ ఎవ్రీ వన్ టు ఇన్వెస్ట్ అట్లీస్ట్ స్మాల్ అమౌంట్స్ అనమాట. కొంచెం కొంచెంగా అయినా ఇన్వెస్ట్ చేస్తూ అక్యూములేట్ చేసుకోవడం బెటర్ కదా. మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు బ్యాంక్లో పెడితే ఇమీడియట్గా మనకు లోన్ వస్తుంది. సో దట్ ఈస్ వాట్ వీ డూ ఆల్వేస్. మేము హౌస్ తీసుకున్నప్పుడు కూడా చాలా యూజ్ అయింది మా దగ్గర ఉన్న గోల్డ్. సో ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ అసెట్ అనమాట. ఒకేసారి కాకపోయినా మీ దగ్గర ఎప్పుడైనా అమౌంట్ ఉన్నప్పుడు వెళ్ళి గోల్డ్ షాప్స్లో గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి, లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కానీ మంత్లీ స్కీమ్స్ కానీ, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో దాన్ని బట్టి మీరు ఒక స్కీమ్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో డిపాజిట్ చేయడము లేకపోతే ఎవ్రీ మంత్ పే చేయడము చేస్తూ కొంచెం కొంచెంగా అక్యూములేట్ చేసుకోండి. బికాస్ మనకు అవసరమైనప్పుడు ఫస్ట్ మనల్ని ఆదుకునేదంటే గోల్డే. సో యా, ఇన్ కేస్ మీకు ఎవరికైనా గోల్డ్ స్కీమ్ డీటెయిల్స్ కానీ అలా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ విల్ ట్రై టు షేర్ దట్ ఇన్ఫర్మేషన్. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఐ విల్ షేర్ దోస్ డీటెయిల్స్. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ పేజ్ అండ్ లైక్ అవర్ కాంటెంట్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.